హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ చూపిస్తాను చూసేయండి. వావ్! చూసారా ఎంత బావుందో వర్క్. చాలా బావుంది కదండీ! ఫస్ట్ అయితే ఈ వర్క్ కాస్ట్ చెప్తానండి. వర్క్ కాస్ట్ వచ్చేసి 500. 500కి ఇంత మంచి వర్క్ అయితే ఎక్కడ దొరకదండి మనకి. 500కి మనకి చక్కగా కింద బెద్దొచ్చింది చూడండి మ్యాంగో బుటీస్‌తో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అంతవరకు వచ్చేది. అలాగే ఆ బుటీస్ ఉన్నాయి చూడండి లీవ్స్ అవి మాత్రమే వస్తాయి. మధ్యలో ఉంది చూడండి ఫ్లవర్ బంచ్ అదైతే అసలు రాదండి. కానీ నేను ఈ శారీ కస్టమర్ అయితే ఈ బ్లౌజ్ కస్టమర్ అయితే పెళ్ళికి వేసుకెళ్ళాలండి ఈ బ్లౌజ్‌ని. అందుకని చెప్పేసి కొంచెం మంచిగా కనిపించాలని మధ్యలో మనం ఫ్లవర్ కూడా యాడ్ చేశామండి. ఆ ఫ్లవర్ బంచ్ కూడా యాడ్ చేశాము. కాస్ట్ రీజనబుల్‌గా ఉండేలాగా అలాగే హెవీగా వర్క్ కనిపించేలాగా అయితే నేను కస్టమర్‌కి అందించాలనుకున్నాను. ఎందుకంటే ఒకసారి మన దగ్గరకొచ్చారంటే రిపీట్‌గా మనకి బ్లౌజులు ఇవ్వాలి వాళ్ళు. వాళ్ళు మనకి హ్యాపీ కస్టమర్స్ అవ్వాలంటే ఇలాంటివైతే మనం చేయాలండి తప్పదు. కొంచెం మనకి టైం పట్టినా గూడా పర్లేదండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకదే సంతోషం అండి. మన బిజినెస్ అనేది ఇంకా ముందుకి రన్ అవుతది. చూడండి సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను. ఒక బ్లౌజ్ పీస్ వేస్ట్ అయినా పర్లేదండి. వాళ్ళకైతే మనం మంచి వర్క్ అనేది అందించాలి. బ్లౌజ్ పీస్ వేస్ట్ అవ్వటం ఏంటి అనుకోవచ్చు మీరు. చెప్తాను. ఏంటంటే మనం వర్క్ చేసే టైంలో హోల్స్ పడే ఛాన్స్ ఉంటది. అలాగే మిస్ వర్క్ వచ్చిందనుకోండి, వాళ్ళు చూసారంటే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. చిన్న మిస్టేక్ అయితే పర్లేదండి. కొంచెం కొన్ని వర్కులు ఏంటంటే పెద్ద మిస్టేక్స్ కూడా జరుగుతాయన్నమాట. ఆ టైంలో మనం వర్కు ఇంకా దాన్ని పక్కన పెట్టేసేసి వేరే బ్లౌజ్ పీస్ తెచ్చి అయితే మనం వర్క్ వేసివ్వాలి వాళ్ళకి. మనకి రూ. 100 అయితే లాస్ వచ్చిద్ది. కానీ కస్టమర్ అయితే లైఫ్ లాంగ్ వేసుకోవాలి కాబట్టి ఆ బ్లౌజ్‌ని వాళ్ళు ఎప్పుడూ తిట్టుకుంటూ, బాధపడుతూ వేసుకుంటారండి. అదే మనం రూ. 100 లాస్ చేసుకున్నామనుకోండి, వాళ్ళకి మంచి వర్క్‌ని అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళు వర్కు బ్లౌజ్ వేసుకున్న ప్రతిసారి గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇద్దరు ముగ్గురికైతే చెప్తారండి మన గురించి. మన మిషన్ ఉంది ఇక్కడ పలానా వాళ్ళేస్తారు, బాగా చేస్తారనైతే ఇంక ఇద్దరు ముగ్గురికైతే చెప్తారనమాట. వాళ్ళు మనకి హ్యాపీ కస్టమర్స్ అవుతారు. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. చాలా అంటే చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. అందుకని ఇన్ని సార్లు చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గూడా చూపిస్తాను చూసేయండి. బ్యాక్ పార్ట్ గూడా మనకి చాలా సింపుల్‌గా అంటే 500 కాస్ట్‌కి మనం చిన్న బూటీ ఏదో ఒకటి వేరే డిజైన్‌లోదైనా సెలెక్ట్ చేసుకొని వేసేయొచ్చు. కానీ డిజైన్‌లోని బూటీని మనం ఎంత హెవీగా పెట్టామో చూసేయండి. ఇంత హెవీగా అయితే 500 కాస్ట్‌లో చక్కగా మనకి నెక్ డిజైన్ మాత్రమే వేసి హ్యాండ్స్‌కొచ్చేసి కింద బద్దుంది చూసారు గదండీ! అది ఫ్రంట్ పార్ట్ ఏసి ఇచ్చేస్తారు. ఫ్లవర్ బంచ్ గాని, ఎక్స్‌ట్రా బూటీస్ గాని, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంత హెవీగా బూటీస్ అయితే పెట్టరనమాట. నేనైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం చక్కగా అయితే ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను. పెళ్ళికి కట్టుకెళ్ళాలి. మరీ సింపుల్‌గా ఉండకూడదు. మరీ గ్రాండ్‌గా ఉండకూడదు. అంటే తన ఏజ్‌కి తగ్గట్టుగా అయితే వర్క్ డిజైన్ అని చెప్పారు. అలాగే నేను సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్ అయితే వేశానండి. ఈ వర్క్ అయితే చాలా బావుంది. రియల్‌గా చూస్తే మీరు ఇంకా సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతారండి. హ్యాపీ సాటిస్ఫాక్షన్‌గా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను రీసెంట్‌గానే గదండీ వర్క్ నేర్చుకుంది. రీసెంట్‌గా నేర్చుకొని ఈ బ్లౌజుల గురించి, శారీస్ గురించి అంత కరెక్ట్‌గా మాట్లాడుతున్నానో లేదో నాకైతే తెలీదండి. నా మాటల్లో ఏమైనా తప్పులు, మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.